ఈ క్లాస్లో మనం కన్స్ట్రైంట్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కన్స్ట్రైంట్ దట్ ఈస్ ఫారిన్ కీ కన్స్ట్రైంట్, లేదంటే దీన్నే రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇది 2 ఆర్ మోర్ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ అనేది ప్లేస్ చేయగలుగుతుంది. 2 లేదంటే అంతకంటే ఎక్కువ టేబుల్స్కి లింక్ అనేది ఇవ్వగలుగుతుంది. మనం వాడేదే ఇక్కడ ఆర్డీబీఎంఎస్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఇక్కడ రకరకాల టేబుల్స్ ఉంటాయి, మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. వాటి మధ్యలో రిలేషన్షిప్ ఎలా పెట్టాలి అనే దానికి మనం ఇక్కడ ఫారిన్ కీ అనే దాన్ని వాడతాం. సో అట్లా రిలేషన్షిప్ 2 టేబుల్స్ మధ్యలో లేదంటే 2 ఆర్ మోర్ టేబుల్స్ మధ్యలో పెట్టినప్పుడు ఒక టేబుల్లో ఉండే డేటా ఇంకొక టేబుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకదానికొకటి కమ్యూనికేషన్ అనేది పెట్టుకుంటాయి, 2 బైండ్ అయిపోయి ఉంటాయి. దాన్ని బట్టి అక్కడ డేటా మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఏ ఫారిన్ కీ ఈజ్ వన్ టేబుల్ పాయింట్స్ అనదర్ ఐదర్ ఏ ప్రైమరీ కీ ఆర్ యూనిక్ కీ ఇన్ అనదర్ టేబుల్. ఒక టేబుల్లో ఉండే ఫారిన్ కీ అనేది ఇంకొక టేబుల్లో ఉండే ప్రైమరీ కీని కానీ, మోస్ట్లీ ప్రైమరీ కీ ఉంటుంది, ఆల్టర్నేటివ్గా యూనిక్ కీ మీద కూడా మనం పాయింట్అవుట్ చేయొచ్చు. The foreign key constraints are basically used to enforce referential integrity. Referential integrity అంటే ఆ 2 టేబుల్స్ మధ్యలో ఆ రెఫరెన్స్ని మెయింటైన్ చేస్తూ ఒక టేబుల్లో ఉండే డేటాని బేస్ చేసుకొని ఇంకొక టేబుల్లో ఉండే డేటా ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది ఇక్కడ మనకి చెప్తుందన్నమాట. సో ఇక్కడ ఫారిన్కి మనం కన్స్ట్రైంట్ ప్లేస్ చేయాలి టేబుల్స్ మధ్యలో అంటే నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేటివి ఉంటాయి. వీటిని బ్రీఫ్గా మనం ఎట్లా చేయాలో ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్లో చూద్దాం ఎలా ఉంటాయి అనేదానికి. లైక్ ఇక్కడ మీకు ఆల్రెడీ నోట్ ప్యాడ్లో ఇక్కడ మాస్టర్ టేబుల్ లేదంటే చైల్డ్ టేబుల్, మాస్టర్ టేబుల్ లేదంటే పేరెంట్ టేబుల్ లేదంటే ప్రైమరీ కీ టేబుల్ అని ఇవ్వడం జరిగింది. అట్లనే ఇక్కడ మనకి ఫారిన్ కీ టేబుల్ దట్ ఈస్ ఎంప్లాయ్ టేబుల్, లేదంటే దీన్నే చైల్డ్ టేబుల్ లేదంటే డీటెయిల్ టేబుల్ అని కూడా అంటాం. దానికి సంబంధించిన ఇక్కడ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో డేటాని ఎలా మెయింటైన్ చేయాలి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మనకి ప్రొడక్ట్స్, కస్టమరు, ఆర్డర్స్ అనే ఎగ్జాంపుల్ కూడా ఉంది. 3 టేబుల్స్ తీసుకొని ఇక్కడ ఎట్లా డేటాని మెయింటైన్ చేయాలనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మరి ఈ ఎగ్జాంపుల్స్ని మనం ప్రాక్టికల్గా ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. మరి అసలు ప్రైమరీ కీ టేబుల్ లేదంటే ఫారిన్ కీ టేబుల్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా మనం చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ కంపల్సరీగా ఒక మాస్టర్ టేబుల్ అనేది ఉండాలి. మాస్టర్ టేబుల్తో పాటు ఇక్కడ ఏముండాలి, డీటెయిల్ టేబుల్ అనేది కూడా ఉండాలి. డీటెయిల్ టేబుల్. ఈ మాస్టర్ టేబుల్ని మనం ఏమంటామంటే పేరెంట్ టేబుల్ అని కూడా అనొచ్చు. డీటెయిల్ టేబుల్నే మనం ఏమంటామంటే చైల్డ్ టేబుల్ అని కూడా అంటాము. అట్లనే ఈ మాస్టర్ టేబుల్ లేదంటే పేరెంట్ టేబుల్ని ప్రైమరీ కీ టేబుల్ అని కూడా అంటాము. చైల్డ్ టేబుల్నే మనం ఫారిన్ కీ టేబుల్ అని కూడా అంటాము. ఫారిన్ కీ టేబుల్ అంటాం. ఏ పేరుతో పిలిచినా ఓకే, మాస్టర్ టేబుల్ అన్నా, పేరెంట్ టేబుల్ అన్నా, ప్రైమరీ కీ టేబుల్ అన్నా ఒకటే. అదేవిధంగా డీటెయిల్ టేబుల్ అన్నా, చైల్డ్ టేబుల్ అన్నా, ఫారిన్ కీ టేబుల్ అన్నా ఒకటే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎగ్జాంపుల్లో మాస్టర్ టేబుల్ వచ్చేసి డిపార్ట్మెంట్ టేబుల్ ఉంటుంది అండ్
ఇక్కడ డీటెయిల్ టేబుల్ వచ్చేసి ఎంప్లాయ్ టేబుల్ ఉంటుంది. మరి డిపార్ట్మెంట్ టేబుల్లో మనకి ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి అండ్ ఎంప్లాయ్ టేబుల్లో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయని చూసినట్లయితే డిపార్ట్మెంట్ టేబుల్లో మనకి డిపార్ట్మెంట్ నెంబర్ డిఎన్ఓ అంట. దీన్నే ఇక్కడ ప్రైమరీ కీ ఫీల్డ్గా మనం చెప్పుకుంటాం. డిపార్ట్మెంట్ నేమ్ ఉంటుంది అండ్ లొకేషన్ ఉంటుంది, ఎక్కడ ఉంది ఆ డిపార్ట్మెంట్ అనేది. అదేవిధంగా మనకి ఎంప్లాయ్ టేబుల్లో వచ్చేసి ఎంప్లాయ్ నెంబర్ ఉంటుంది ఈఎన్ఓ. దీన్ని ప్రైమరీ కీగా కావాల్సింటే పెట్టుకోవచ్చు. అండ్ ఎంప్లాయ్ నేమ్ ఉంటుంది, జాబ్ ఉంటుంది, సాలరీ ఉంటుంది, ఇంకా ఎన్ని ఫీల్డ్స్ అయినా పెట్టుకోవచ్చు. బట్ కంపల్సరీగా ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఉండాలి. దీన్నే ఎఫ్కే లేదంటే ఫారిన్ కీ అని చెప్పేసి అంటాం. ఈ టేబుల్లో ఎంప్లాయ్ టేబుల్లో ఉండే ఈ డిపార్ట్మెంట్ నెంబరు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే ఈ డిపార్ట్మెంట్ నెంబర్ తోటి రిలేషన్ అనేది పెట్టుకుంటుంది. ఇది ఇక్కడ జరిగే వ్యవహారం. సో ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ మాస్టర్ టేబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ మాస్టర్ టేబుల్. అంటే ఏం క్రియేట్ చేయాలి మనము? డిపార్ట్మెంట్ టేబుల్ని క్రియేట్ చేయాలి. దీనంతా కమెంట్స్లో పెడతాను, జస్ట్ ఫర్ ది రిఫరెన్స్. ఫస్ట్ పాయింట్, వీ హ్యావ్ టు క్రియేట్ మాస్టర్ టేబుల్. రైట్, మనం మాస్టర్ టేబుల్ని క్రియేట్ చేద్దాం. అంటే ప్రైమరీ కీ టేబుల్ అనమాట, లేదంటే పేరెంట్ టేబుల్. సో ఆల్రెడీ ఈ టేబుల్స్ ఇక్కడ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఉంటే వాటిని అదే పేరుతోటి మనం క్రియేట్ చేయకూడదు. కాబట్టి సపోజ్ ఈఎంపి అనేది ఉంది, ఈఎంపి పేరుతోటి ఇది తీసేద్దాం. ఇక్కడ కావాల్సింటే పేరు మార్చుకోవచ్చు, కానీ బట్ ఐ డోంట్ వాంట్ దిస్. ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ దిస్ వన్. ఓకే, అండ్ ఇక్కడ డిపిటి టేబుల్ ఏమీ లేదు. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ టేబుల్ డిపిటి. ఇక్కడ డిపార్ట్మెంట్ నంబర్ ఆఫ్ 3 అని చెప్పేసి ఇచ్చాం. ఇది ఇక్కడ ప్రైమరీ కీ. దానికి కన్స్ట్రైంట్ క్లాజ్ కూడా పెట్టుకోవచ్చు. కన్స్ట్రైంట్ నేమ్ అని. ప్రైమరీ కీ ఒకటే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా నేను ప్రైమరీ కీ ఇచ్చేసాను. అండ్ డిపార్ట్మెంట్ నేమ్ varchar 2 of something 15 and location varchar 2 of something 10 or 15 ఏదో ఇస్తున్నాం. దట్స్ ఆల్. ఫస్ట్ మనకి మాస్టర్ టేబుల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇంకొక బ్రాకెట్ కూడా ఇక్కడ ఇవ్వాలి. అండ్ డోంట్ వాంట్ దిస్. సో దిస్ వన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. మాస్టర్ టేబుల్ క్రియేటెడ్. సో ఇది ఫస్ట్ స్టెప్. సో దీన్ని తీసుకెళ్ళి కమెంట్స్లో పెట్టేస్తాను. దీని పని అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే మాస్టర్ టేబుల్ మనకి ఉంది. దెర్ ఈస్ వన్ ప్రైమరీ కీ ఫీల్డ్ డిఎన్ఓ. మీరు ఇక్కడ దీని డీటెయిల్స్లోకి వెళ్తే కూడా తెలుస్తుంది. దీని యొక్క కాలమ్స్లోకి వెళ్తే ఇది టేబుల్ యొక్క స్ట్రక్చర్. మీరు ఇంకా కన్స్ట్రైంట్స్ ఏమున్నాయో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రైమరీ కీ అనేది ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేయడం జరిగింది, కంపల్సరీగా అక్కడ కావాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చూడండి, ప్రైమరీ కీ క్రియేట్ అయింది, దానికి ఒక పేరు కూడా అది పెట్టుకుంది.
ఓకే, మాస్టర్ టేబుల్ విత్ ప్రైమరీ కీ ఫీల్డ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, we have to create detail table. రెండో స్టెప్. మరి ఈ డీటెయిల్ టేబుల్ క్రియేట్ చేయాలి అంటే మనం ఇక్కడ అదే ఎంప్లాయీ టేబుల్. సో క్రియేట్ టేబుల్ ఎంపీ ఎంప్లాయీ నెంబర్ లేదంటే ఈఎన్ఓకి కావాల్సి ఉంటే ప్రైమరీ కీ పెట్టుకోండి, ఎందుకంటే అది యూనిక్గా ఉండాలి కాబట్టి, లేదంటే యూనిక్ కీ కన్స్ట్రెంట్ అయినా పెట్టుకోండి, మీ ఇష్టం, యాజ్ యూ విష్. సో కానీ ఇక్కడ కంపల్సరీగా ఉండాల్సిందేంటి, ఫారిన్ కీ అనేది ఉండాలి. ఓకే, నేను ఏమి ప్రైమరీ కీ పెట్టడం లేదు, వదిలేస్తున్నాను. ఓకే, పెట్టినా పర్లేదు. ఈ నేమ్ varchar2 ఆఫ్ సంథింగ్ 20 and job varchar2 of some 15, salary number of 8,2, కామా. ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్, ఇక్కడ ఉండే ఫీల్డ్ ఏదైతే ఉందో అదే డేటా టైపు అదే సైజు తోటి ఇక్కడ ఫీల్డ్ కావాలి. సపోజ్ ఇక్కడ డిఈపిటిఎన్ఓ అలా కూడా ఇచ్చుకోవచ్చు, పేరు మారుండొచ్చు, కాకపోతే డేటా టైపు అన్నీ సేమ్ ఉండాలి. మనం ఎందుకు కన్ఫ్యూజన్ అని చెప్పేసి సేమ్ నేమే ఇస్తున్నాం. డిఎన్ఓ నంబర్ ఆఫ్ 3, అక్కడ పైన కూడా 3 అని ఉంది ప్రైమరీకి. సో ఇప్పుడు మనం కన్స్ట్రైంట్ క్లాజ్ అనేది ఇక్కడ ఫారిన్కి కన్స్ట్రైంట్ అనేది ఇక్కడ పెడతామండి. కామా ఇచ్చేసి నేను అక్కడితో పెట్టేశాను. ఇక్కడ కన్స్ట్రైంట్ క్లాస్ సపరేట్గా రాస్తాను, దాంట్లోనే అయినా రాసేయచ్చు. కన్స్ట్రైంట్ నేమ్ fk_dno ఫారిన్ కీ ఆఫ్ డిఎన్ఓ అంటే ఈ డిపార్ట్మెంట్ నంబర్ ఇదన్నమాట. రెఫరెన్సెస్ అని ఇవ్వాలి. ఈ కీవర్డ్స్ ఫారిన్ కీ కీవర్డు, రెఫరెన్సెస్ అనే కీవర్డు, ఎందుకంటే ఇది వేరే టేబుల్ని రిఫరెన్స్ చేస్తుంది. ఏ టేబుల్ని రిఫరెన్స్ చేస్తుంది, డిఈపిటి టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ని ఇది రిఫరెన్స్ చేస్తుంది అని అర్థం. ఈ డిపార్ట్మెంట్ నెంబరు ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ని రిఫరెన్స్ చేస్తుంది. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఫారిన్ కీ. ఓకే, లైక్ దిస్ we will create ఎంప్లాయీ టేబుల్. ఓకే, క్రియేట్ అయింది. సో మీరు ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ని దాని యొక్క కన్స్ట్రైంట్ చూసినట్టయితే చూడండి, ఫారిన్కి ఇట్లా మొత్తం దాని డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఓకే, ఇక్కడ చూడండి ఆర్ టేబుల్ నేమ్, రెఫరెన్స్ టేబుల్ ఏది, డిఈపిటి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి ఇక్కడ రెఫరెన్స్ టేబుల్ డిఈపిటి, ఇక్కడ కాలం మెయిన్ డిపార్ట్మెంట్ నంబర్ అనేది దాంట్లో కాలం, దాన్ని రిఫరెన్స్ చేస్తుంది. ఓకే, మనం ఇప్పుడు సెకండ్ థింగ్ని కూడా మనం చేసాం. ఫస్ట్ మాస్టర్ టేబుల్ క్రియేట్ చేయాలి. రెండో స్టెప్ ఈ డీటెయిల్ టేబుల్ని క్రియేట్ చేయాలి. రెండింటిని క్రియేట్ చేసాము. సో ఇప్పుడేంటి, మనం థర్డ్ స్టెప్ వచ్చేసి ఈ రిలేషన్షిప్ పెట్టే దాంట్లో we have to insert, first we have to insert data into మాస్టర్ టేబుల్ అంటే పేరెంట్ టేబుల్. సో ఫస్ట్ డిపార్ట్మెంట్ టేబుల్లోకి మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్.
సో డిపార్ట్మెంట్ టేబుల్లో నేను కొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ డిఈపిటి వాల్యూస్ 10 కామా దెన్ ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ సేల్స్ అండ్ లొకేషన్ హైదరాబాద్ ఇట్లా ఇచ్చాను. ఓకే, సో ఇది ఒకటి అయింది. అండ్ దెన్ ఐఎమ్ ఇన్సర్టింగ్ వన్ మోర్ రికార్డ్ డిపార్ట్మెంట్ నెంబర్ 20. ఇది వచ్చేసి పర్చేజ్ అని ఇస్తాను. ఓకే, ఇలా ఇచ్చాను. ఓకే, 2 డిపార్ట్మెంట్స్ క్రియేట్ అయినాయి. అండ్ ఐ విల్ ఇన్సర్ట్ వన్ మోర్ రికార్డ్. ఈ మాస్టర్ టేబుల్లో ఇవన్నీ కూడా డూప్లికేట్ లేకుండా మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని క్రియేట్ చేస్తున్నాం. మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇలా ఇచ్చాం. సో అయింది. సో ఇప్పుడు మాస్టర్ టేబుల్లో డేటా ఉంది. ఇప్పుడే మనకి యాక్చువల్గా ఈ యొక్క డేటాకి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనే దానికి బేస్డ్ ఆన్ ద మాస్టర్ డేటా వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్ చైల్డ్ టేబుల్. సో బేస్డ్ ఆన్ మాస్టర్ టేబుల్ డేటా అంటే దట్ ఈస్ ఏంటది డిపార్ట్మెంట్ నంబర్. We have to insert data into detail table అంటే చైల్డ్ టేబుల్లోకి. ఈఎంపీలో ఉండే మిగతా అన్నీ ఏమైనా ఇవ్వచ్చు, కానీ ఈఎంపీలో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ని కంపల్సరీగా దాంట్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబరే. అంటే 10, 20, 30లలోనే మీరు కంపల్సరీగా ఎంప్లాయీస్ని ఇన్సర్ట్ చేయాలి. దట్ ఈస్ ద రూల్. ఎందుకంటే ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ డేటాని బేస్ చేసుకునే ఎంప్లాయీస్ అంటే సేల్స్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఎంప్లాయీస్ని, పర్చేజ్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఎంప్లాయీస్ని, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఎంప్లాయీస్ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. అంటే 10, 20, 30లో మాత్రమే ఎంప్లాయీస్ ఉంటారు. వేరే నెంబర్ ఇచ్చారనుకోండి ఇక్కడ తీసుకోదు. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. Insert into EMP values employee number, employee name and clerk 4000. ఇదంతా బాగానే ఉంది. బట్ ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ నెంబర్లే ఇవ్వాలి. మాస్టర్ టేబుల్లో ఉండే లేదంటే పేరెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్నే ఇవ్వాలి. సో మీరు చూడొచ్చు డేటాలోకి వెళ్తే మీకు 10th డిపార్ట్మెంట్, ఇక్కడ కూడా 10th డిపార్ట్మెంట్ ఏటో ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేసి. అండ్ నెక్స్ట్ టైం నేను రవి అండ్ సంథింగ్ ప్రోగ్రామర్ 10th డిపార్ట్మెంటే ఇస్తాను. ఓకే, ఇట్ విల్ యాక్సెప్ట్. ఇక్కడ మాత్రం 10, 20, 30 మళ్ళీ 10 ఇచ్చేదానికి లేదు, ఎందుకంటే అది ప్రైమరీ కీ కాబట్టి. ఇక్కడ మళ్ళీ 10 ఇచ్చవచ్చు, ఎందుకంటే అదే డిపార్ట్మెంట్లో ఈ రవి గీత ఇద్దరు కూడా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 102 ఇక్కడ ఏడో సంథింగ్ వీడు 20th డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఓకే, అండ్ ఇట్లా మీరు ఉన్న డిపార్ట్మెంట్స్లోనే డేటాని ఇన్సర్ట్ చేయండి.
Uday, then clerk, then 30th డిపార్ట్మెంట్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. సో మనం ఈ డేటానంతా కూడా ఇన్సర్ట్ చేసాం. సో స్టేట్మెంట్స్ కూడా ఉంటే పోయింది. అయితే ఓకే, మనకి డేటా ఎటు వచ్చేసింది కాబట్టి పర్లేదు. డేటాని ఇన్సర్ట్ చేసా, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రిఫ్రెష్ చేసి 10, 20, 30లలో డేటా ఉంది. ఓకే, ఒక 4 రికార్డులు డిపార్ట్మెంట్స్లో ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు ఎర్రర్ ఎక్కడ వస్తుందంటే, సపోజ్ 104 అనేవాడిని నేను లేని డిపార్ట్మెంటు ఇవ్వాలని ట్రై చేస్తాను. అనిల్కి నేను 40th డిపార్ట్మెంట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది చూడండి. ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ వయలేటెడ్, పేరెంట్ కీ నాట్ ఫౌండ్. ఇక్కడ ఉండే ఈ డిపార్ట్మెంట్ 40 అనే దానికి పేరెంట్ లేదు. అంటే 10, 20, 30లు మాత్రమే ఉన్నాయి కానీ దీనికి పేరెంట్ కీ లేదు. ఒకవేళ మీరు డిపార్ట్మెంట్లో 40th డిపార్ట్మెంట్ కూడా ఇన్సర్ట్ చేస్తే అప్పుడు ఇక్కడ 40 అని ఇవ్వచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్. దిస్ ఈస్ ఎర్రర్. ఎందుకు? లేని డిపార్ట్మెంట్లో ఎంప్లాయీని ఇన్సర్ట్ చేయాలని ట్రై చేస్తున్నాం. సో దిస్ ఈస్ ఎర్రర్. ఇది ఫస్ట్ రూల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ రూల్ ఇక్కడ మనకి యూ కెనాట్ you can't delete master record while it is having corresponding చైల్డ్ రికార్డ్స్. ఇది ఒక పాయింట్. మాస్టర్ రికార్డ్ని అంటే చైల్డ్ రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడేమో కంపల్సరీగా మీరు మాస్టర్ రికార్డ్ని పేస్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేస్తున్నారు 10, 20, 30లోనే. మరి వాటి కింద రికార్డ్స్ ఇక్కడ చైల్డ్ రికార్డ్స్ ఉన్నప్పుడు మాస్టర్ రికార్డ్ని డ్రాప్ చేసేదానికి లేదు. అది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. లైక్ I am going to delete from what's DEPT, but we can always delete employee table data. Delete from DEPT where DNY equal to 30 అంటానండి. 30th డిపార్ట్మెంట్ని నేను రిమూవ్ చేయబోతున్నాను. సో చూడండి, ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ వయలేటెడ్, చైల్డ్ రికార్డ్ ఫౌండ్. ఎందుకంటే ఈ 30th డిపార్ట్మెంట్ కింద మనకి ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఒకడో ఇద్దరో ఉన్నారు. కాబట్టి మాస్టర్ రికార్డ్ని డిలీట్ చేయకూడదు బేసిక్గా. మరి డిలీట్ చేయాలి ఎలా అంటే అది వేరే విధంగా పెట్టుకోవచ్చు. అది నెక్స్ట్ చెప్తాను ఎట్లా పెట్టాలంటే. ఇది క్యాస్కేడ్ కన్స్ట్రైంట్స్ అని వస్తాయి, అప్పుడు అది చేయొచ్చు. సో ఇది పాయింట్. అండ్ మీరు చైల్డ్ రికార్డ్ని ఎప్పుడైనా రిమూవ్ చేయొచ్చు. సపోజ్ ఐ కెన్ రిమూవ్ ఉదయ్, బట్ యూ కెన్ ఆల్వేస్ రిమూవ్ చైల్డ్ రికార్డ్స్ ని మీరు రిమూవ్ చేయొచ్చు. అది ఎలా? ఇక్కడ లైక్ చూడండి, డిలీట్ ఫ్రమ్ ఎంపీ వేర్
డిఎన్ఓ ఈక్వల్ టు 30th డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీస్ అందరినీ రిమూవ్ చేసేస్తారు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. డిలీటెడ్ ఒక్క రోనే ఉంది, అది డిలీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్ళి అది కాస్త రిమూవ్ అయిపోయింది. అలాగనమాట. ఇట్లానే మీరు ఇప్పుడు చైల్డ్ రికార్డ్ లేదు కదా, నౌ వీ కెన్ డిలీట్. You can delete. What you can delete? You can delete from employee department also. Child records. ఇప్పుడు చైల్డ్ రికార్డ్ లేదు కాబట్టి మీరు ఏం చేయొచ్చు, డిలీట్ ఫ్రమ్ డిపిటి వేర్ డిఎన్ఓ ఈక్వల్ టు 30. దాని కింద ఏ రికార్డు చైల్డ్ రికార్డు లేదు కాబట్టి నౌ యూ కెన్ రిమూవ్. చైల్డ్ రికార్డు ఉంటే రిమూవ్ చేయలేరు మాస్టర్ టేబుల్లో నుంచి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే యూ కెనాట్ డ్రాప్ మాస్టర్ టేబుల్ వైల్ ఇట్ ఈస్ హ్యావింగ్ రిలేషన్షిప్. ఆ ఫారిన్ కీ రిలేషన్షిప్ ఉన్నంత వరకు మనం రిలేషన్షిప్ విత్ డీటెయిల్ టేబుల్. ఇది సపోజ్ నేను లైక్ డిపార్ట్మెంట్ టేబుల్ని ఇక్కడ రిమూవ్ చేయాలని ట్రై చేస్తానండి. దట్ ఈస్ డ్రాప్ టేబుల్ డిఈపిటి అంట. చూడండి ఎర్రర్ వచ్చింది. ప్రైమరీ కీస్ రెఫరెన్స్డ్ బై ఫారిన్ కీస్ ఇన్ అనదర్ టేబుల్. కాబట్టి కంపల్సరీగా నువ్వు రిమూవ్ చేయలేవు, డ్రాప్ చేయలేవు డిపార్ట్మెంట్ టేబుల్. బట్ యూ కెన్ డ్రాప్ ఎంప్లాయీ టేబుల్. లేదు మీరు ఆల్టర్ టేబుల్ ద్వారా ఈ రిలేషన్షిప్ని తీసేస్తే, లేదంటే చైల్డ్ టేబుల్ లేకపోతే, చైల్డ్ టేబుల్ లేదు అంటే రిలేషన్షిప్పే లేదు అని అర్థం. సో రిలేషన్షిప్ ఎట్లా పెట్టాం మనం, దాని పేరేంటి ఇక్కడ పెట్టింది FK_DNO. వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ టేబుల్కి దీనికి మధ్యలో రిలేషన్షిప్ తీసేస్తానండి. ఆల్టర్ టేబుల్ EMP డ్రాప్ కన్స్ట్రైంట్ పేరేంటి FK_DNO. ఆ రిలేషన్షిప్ని తీసేసాం కాబట్టి ఇక దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి మీరు ఏ రికార్డ్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు దేంట్లో, ఎంప్లాయీ టేబుల్లో. మాస్టర్ టేబుల్కి సంబంధం లేదు కాబట్టి ఏ డిపార్ట్మెంట్ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. అండ్ మీరు డ్రాప్ టేబుల్ డిఈపిటి చూడండి, డ్రాప్ చేసేయచ్చు. ఎంప్లాయీ టేబుల్ నెట్టు ఎప్పుడైనా డ్రాప్ చేయొచ్చు, రిలేషన్షిప్ ఉన్నా కానీ డ్రాప్ చేసేయచ్చు. డ్రాప్ టేబుల్ EMP అయిపోయింది. ఇలా ఈ కండిషన్స్ అన్నీ కూడా ఈ ప్రైమరీకి ఫారిన్కి రిలేషన్షిప్ పెట్టుకునేటప్పుడు మనం కంపల్సరీగా ఫాలో కావాలి. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆ టేబుల్ మొత్తం డ్రాప్ చేస్తాం కదా, రైట్. ఇవే ఇక్కడ మనం ఆ రూల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టాం. అది ఎలా రెఫరెన్స్ చేయొచ్చు ఫారెన్కి ఇట్లా అనేది ఈ సింటాక్స్ ఇవ్వడం జరిగింది. ఫారిన్ కీ కన్స్ట్రెంట్ ద్వారా ఎలా ఇవ్వచ్చు అనేది. సో మరి ఇక్కడ మనకి ఈ ఫారిన్ కీ పెట్టేటప్పుడు ఇట్లా మనం కన్స్ట్రెంట్ నేమ్, ఫారిన్ కీ, రెఫరెన్సెస్ పేరెంట్ టేబుల్లో ఉండే ఒక కాలం లేదంటే మల్టిపుల్ కాలమ్స్ మీద పెట్టుకోవచ్చు. ఆన్ డిలీట్, క్యాస్కేడ్ లేదంటే సెట్ నల్ అనేది ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. ఆన్ డిలీట్, క్యాస్కేడ్, ఆన్ డిలీట్, సెట్ నల్, ఈ రెండు ఆప్షన్స్ ద్వారా మనం మాస్టర్ టేబుల్లో ఉండే ఒక రికార్డ్ని డ్రాప్ చేస్తుంటే
చైల్డ్ టేబుల్లో రికార్డు క్యాస్కేడ్ కావాలా లేదంటే సెట్ నల్ కావాలా అనేది ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు. అది ఎలా అనేది మనం చూద్దాం. ఆన్ డిలీట్ క్యాస్కేడ్, ఆన్ డిలీట్ సెట్ నల్, ఈ రెండు ఇదే టేబుల్ మీద అప్లై చేయొచ్చు. లేదంటే మీకు ఇక్కడ లైక్ వేరే టేబుల్ కూడా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ ప్రొడక్ట్స్ టేబుల్, కస్టమర్ టేబుల్, ఆర్డర్ టేబుల్ అనేటివి ఉన్నాయండి. సో వీటి మీద కూడా మనం ఈ ఫారిన్ కీ రిలేషన్షిప్ అనేది పెట్టుకోవచ్చు. ప్రొడక్ట్స్ చూడండి, ప్రొడక్ట్స్ అనేటివి ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, క్వాంటిటీ, రేట్ అనేది ఉంది. ఇక్కడ ప్రొడక్ట్ ఐడి అనేది మాస్టర్ టేబుల్, ప్రైమరీ కీ అని ఇచ్చాం. అండ్ కస్టమర్ ఐడి, కస్టమర్ టేబుల్ కూడా ఇక్కడ మాస్టర్ టేబుల్ ఎట్లా ఇచ్చాం. ఈ రెండిటికి చైల్డ్ టేబుల్ ఏంటి? ఇది ఆర్డర్స్ టేబుల్. ఆర్డర్ ఐడి, ఆర్డర్ ఎవరు ఇస్తున్నాడు? కస్టమర్, వీడిస్తాడు. కస్టమర్ ఉంటేనే, ఉండే కస్టమర్నే ఇవ్వాలి, అది ఇక్కడ రూల్. అండ్ ఉండే ప్రొడక్టే ఇవ్వాలి, అంటే ప్రొడక్ట్ టేబుల్లో ఉండే ప్రొడక్ట్ ఐడినే ఇక్కడ ఇవ్వాలి. క్వాంటిటీ ఎంత, ఆర్డర్ డేట్ ఏంటి, ఇట్లా ఇచ్చాం. సో ఇప్పుడు ఫారిన్ కీలో రెండు పెట్టాను ఇక్కడ చూడండి. కన్స్ట్రైంట్ FRK1 CID రెఫరెన్సెస్ దిస్ CID, ఇక్కడ ఉండే కస్టమర్ ఐడి, ఇక్కడ ఉండే కస్టమర్ ఐడిని ఫాలో అవుతుంది. అండ్ ఇక్కడ ఉండే ప్రొడక్ట్ ఐడి అంటే ఇది, ఇక్కడ ఉండే ప్రొడక్ట్ ఐడిని ఫాలో అవుతుంది, ఇట్లా ఇచ్చాం. సో ఫస్ట్ మాస్టర్ టేబుల్లోకి డేటాని, అంటే కొన్ని ప్రొడక్ట్స్ని ఇస్తున్నాం, ఇద్దరు కస్టమర్లు ఇచ్చాం. ఆర్డర్స్ ప్లేస్ చేసేటప్పుడు మీరు కంపల్సరీగా ఈ ప్రొడక్ట్స్, ఈ కస్టమర్ డీటెయిల్సే ఇక్కడ ఆర్డర్లో ఇవ్వాలి. ఓకే, ఆర్డర్ నెంబర్ అండ్ ఇదేంటిది లైక్ కస్టమర్ నెంబర్, ఇది ప్రొడక్ట్ నెంబర్. ఇక్కడ లేనిది ఇచ్చాము చూడండి 201, ఓకే, కానీ 102 అనేది లేదు. 100, 101 ఉన్నాడు, ప్రొడక్ట్స్ ఆ రెండే ఉన్నాయి. 102 ప్రొడక్ట్ లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. అదేవిధంగా 202 అనే కస్టమర్ లేడు, ఇది కూడా ఎర్రర్. ఈ రెండు కరెక్ట్. ఎందుకు? 200, 201 ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ, అండ్ 100, 101 ఆల్రెడీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటి మీదే ఆర్డర్లు ఇస్తున్నారు. అండ్ మాస్టర్ టేబుల్లో ఉండే రికార్డ్ని డ్రాప్ చేయకూడదు. అండ్ చైల్డ్ టేబుల్లో ఉండే రికార్డ్ని ఎప్పుడైనా సరే డ్రాప్ చేయొచ్చు. ఇట్లా మనం ఆ ఆర్డర్ టేబుల్ని, కన్స్ట్రైంట్స్ని డ్రాప్ చేయొచ్చు, లేదంటే డిజేబుల్ కూడా చేయొచ్చు. డిజేబుల్ చేసినప్పుడు మాస్టర్ టేబుల్స్ని కూడా డ్రాప్ చేసేయచ్చు. లేదు అనుకుంటే మీరు ఇక్కడ క్యాస్కేడ్ కన్స్ట్రైంట్స్ అనేది ఉంటుంది. క్యాస్కేడ్ కన్స్ట్రైంట్స్ అనేది అంటే మాస్టర్ టేబుల్ని డ్రాప్ చేయాలి. మామూలుగా ఇక్కడ రూల్ ఏంటి? చైల్డ్ టేబుల్ తోటి రిలేషన్షిప్ ఉన్నప్పుడు, అంటే ఎంప్లాయీ టేబుల్ ఉన్నప్పుడు, లేదంటే ఫారిన్ కీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మనం మాస్టర్ టేబుల్ని డ్రాప్ చేయలేము. కానీ క్యాస్కేడ్ కన్స్ట్రైంట్స్ అంటే దీని అర్థం ఏంటంటే ముందర కన్స్ట్రైంట్స్ని డ్రాప్ చేసి తర్వాత, అంటే రిలేషన్షిప్ తీసేసి తర్వాత మాస్టర్ టేబుల్ని డిలీట్ చేయమని అర్థం. ఇట్లా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే మీకు ఫస్ట్ అసలు ఆల్టర్ టేబుల్ ద్వారా ఈ కన్స్ట్రైంట్స్ని తీసేసి ఇచ్చేయచ్చు, లేదంటే డిజేబుల్ చేయొచ్చు, లేదంటే డ్రాప్ చేసేసి కన్స్ట్రైంట్స్ని తర్వాత మనం ఈ యొక్క మాస్టర్ టేబుల్స్ని డ్రాప్ చేయొచ్చు. ఇదే విధంగా ఇక్కడ నేను క్యాస్కేడ్, ఇక్కడ చూడండి ఆర్డర్ టేబుల్లో ఆన్ డిలీట్ క్యాస్కేడ్, ఆన్ డిలీట్ సెట్ నల్ అని ఇచ్చామండి. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ మనకి మాస్టర్ టేబుల్ కావాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం కదా, అవే తీసుకొద్దాం. ఇది నేను ఇక్కడ ఆల్టర్ టేబుల్ ద్వారా పెట్టాను. ఇక్కడ ఆల్టర్ టేబుల్ ద్వారా కాకుండా డైరెక్ట్గానే ఇచ్చేస్తాను. ఈ ఫారిన్ కీలు మనం క్రియేట్ చేసేటప్పుడే ఇచ్చేస్తాను.
ఇక్కడ లాస్ట్లో ఏమిస్తారంటే ఫారిన్కి సిఐడికి అంటే కస్టమర్ ఐడి మనం డ్రాప్ చేస్తున్నాం, కస్టమర్ ఐడిని రికార్డ్ని మాస్టర్ టేబుల్లో డ్రాప్ చేస్తున్నప్పుడు ఆన్ డిలీట్ ఐ మీన్ డిలీట్ చేస్తున్నాం అన్నప్పుడు ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అని ఇచ్చారు. ఇక్కడ ఆన్ డిలీట్ అంటే మాస్టర్ రికార్డ్ని డిలీట్ చేస్తే సెట్ నల్ ఆన్ డిలీట్ సెట్ స్పేస్ నల్. ఇది ఆల్టర్ టేబుల్ ద్వారా ఆల్టర్ చేసి ఇస్తున్నా, బట్ నేను ఇక్కడ క్రియేట్ టేబుల్ చేసేటప్పుడే ఆన్ డిలీట్ సెట్ నల్ ఇది. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫస్ట్ మనం ప్రొడక్ట్ టేబుల్ ప్రోడ్ ఇక్కడ లేదు కదా, పిఆర్ఓడి అనేది ప్రొడక్ట్ ఉంది కానీ పిఆర్ఓడి అనేది లేదు కాబట్టి ఇది క్రియేట్ చేస్తాం. ఓకే అయిపోయింది. ఆ తర్వాత దీన్ని క్రియేట్ చేస్తాను. ఓకే కస్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఆర్డర్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ ఆర్డర్ టేబుల్ ఆ పైన ఉండే 2 టేబుల్స్కి రిలేషన్ అనేది పెట్టుకుంటుంది. దీన్ని సెలెక్ట్ చేసి క్రియేట్ చేశాను. 3 టేబుల్స్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ ప్రొడక్ట్లోకి కస్టమర్లోకి డేటాని ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ ఉండే శాంపిల్ డేటాని తీసుకుంటాను. ప్రొడక్ట్లో కొన్ని ప్రొడక్ట్స్ పెన్స్ పెన్సిల్స్ కస్టమర్లు 2 కస్టమర్లని ఇన్సర్ట్ చేస్తాను. ఓకే అయిపోయింది. ఇక్కడ మీరు రీఫ్రెష్ చేసి చూసినట్లయితే 2 ప్రొడక్ట్స్ 2 కస్టమర్లు ఉన్నాయి. ఓకే ఇప్పుడు నేను వీటి మీద ఆర్డర్స్ అనేది ప్లేస్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ ఆర్డర్స్. ఓకే 2 ఆర్డర్లు పెట్టారండి. సో ఓకే 200 అనే కస్టమర్ 100 అనే ప్రోడక్ట్ని 201 అనే కస్టమర్ 101 అనే ప్రోడక్ట్ని పర్చేజ్ చేశారు. ఓవరాల్గా మనకి డేటా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కస్టమర్ల డేటా ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మనం సెలెక్ట్ దీన్ని క్లియర్ చేసుకోండి. అంటే సెట్ నల్ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ ఆన్ డిలీట్ సెట్ నల్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనం ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్, అదేవిధంగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్ట్, అదేవిధంగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. వీటి యొక్క డేటా చూడండి మీరు, ఇవి. మరి ఇప్పుడు ప్రొడక్ట్ టేబుల్కి ఆర్డర్ టేబుల్లో రిలేషన్ ఎలా పెట్టాం, కస్టమర్ టేబుల్కి ఎలా పెట్టాం, ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అన్నాం. అంటే ఒక కస్టమర్ని రిమూవ్ చేస్తే కస్టమర్ టేబుల్లో ఎవడు ఉదయ్నో కిరణ్నో రిమూవ్ చేస్తే ఉదయ్ కిరణ్ అనేవాడు ఏం చేశాడు 201 ఈ ఆర్డర్ పెట్టున్నాడు. దానికి ఏం చేయమని చెప్పాం, ఆన్ డిలీట్ క్యాస్కేడ్. అంటే కస్టమర్ని రిమూవ్ చేస్తే దాని కింద ఉండే చైల్డ్ రికార్డ్స్ కూడా రిమూవ్ అయిపోవాలి అని పెట్టాం. మామూలుగా అలా కుదరదు కదా, పేరెంట్ రికార్డ్ని రిమూవ్ చేస్తే చైల్డ్ రికార్డు ఉంది కాబట్టి కుదరదు, చైల్డ్ రికార్డ్ ఫౌండ్ అంటుంది. ఇప్పుడు మనం ఈ ఆప్షన్ పెట్టాం కాబట్టి దానికి ఆటోమేటిక్గా మనకి చైల్డ్ రికార్డు కూడా రిమూవ్ అయిపోతుంది. అది ఇక్కడ వచ్చిన విషయం. సో ఇప్పుడు చూడండి మీరు ఏం చేస్తున్నాను, నేను డిలీట్ ఫ్రమ్ కస్టమర్ వేర్ వీడిని రిమూవ్ చేద్దాం. కస్టమర్ ఐడి వేర్ సిఐడి ఈక్వల్ టు 201. ఓకే
డిలీట్ అయింది. మామూలుగా అయితే డిలీట్ కాకూడదు, ఎందుకంటే వాడు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాడు ఇక్కడ. మరి ఇప్పుడు చూడండి, మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ అని మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ఆర్డర్ ఒకటే ఉంది, ఇంకొకటి పోయింది, ఇంకొకటి లేదు. ఎందుకు? ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అని పెట్టాం. మాస్టర్ రికార్డ్ డిలీట్ అయితే దానికి సంబంధించిన చైల్డ్ రికార్డ్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. అంటే కిరణ్ ఏవైతే పెట్టున్నాడో ఆర్డర్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అలా కాకుండా ఇంకొక దానికి మనం ఆన్ డిలీట్ సెట్ నల్ అని పెట్టాం. దేనికి? ప్రొడక్ట్ టేబుల్కి రిలేషన్ పెట్టేటప్పుడు. ఇది ఎలా వర్క్ అవుతుందో చూసినట్లయితే, మనం డిలీట్ ఫ్రమ్ ప్రాడ్ అంటాం. మాస్టర్ టేబుల్లో ఉండే ఒక రికార్డ్ని రిమూవ్ చేస్తున్నాను. ప్రాడ్ వేర్ పిఐడి ఈక్వల్ టు, ఏం పిఐడి మనం 100, పిఐడి ఈక్వల్ టు 100. ఇది ఆర్డర్ పెట్టున్నాం. ఇది మాస్టర్ టేబుల్ నుంచి రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ అయింది. కానీ మరి ఆర్డర్స్ టేబుల్లో ఎలా అయింది? సెట్ నల్ అని పెట్టున్నాం దానికి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఏమైంది? నల్ వచ్చేసింది. ఆర్డర్లో ఉండే ప్రొడక్ట్ ఐడికి నల్ వచ్చింది, రిమూవ్ కాదు రికార్డు. మాస్టర్ రికార్డ్ని ఎప్పుడైతే రిమూవ్ చేసామో ప్రొడక్ట్ని, అప్పుడు దాని కింద ఉండే చైల్డ్ రికార్డ్స్ కింద ఉండే ప్రొడక్ట్స్ అన్నీ కూడా అదే ప్రొడక్ట్ నల్ అయిపోయింది, ఆ నెంబర్ ఉండదు. అదే కస్టమర్ని డిలీట్ చేస్తే ఏమైంది? దాని కింద ఉండే కస్టమర్లు అందరూ కూడా డిలీట్ అయిపోయారు. అదే ఇప్పుడు ఈ చైల్డ్ రికార్డ్ రిమూవ్ కావాలనుకోండి, డిలీట్ ఫ్రమ్ కస్ట్ వేర్ సిఐడి ఈక్వల్ టు 200. సో ఇప్పుడు మొత్తం పోయి ఉంటుంది ఆర్డర్స్లో. ఎందుకు? అక్కడ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ పెట్టున్నాం కాబట్టి ఆర్డర్స్లో ఎటువంటి డేటా ఉండదు. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కంపల్సరీగా మనం పెట్టుకోవాల్సిన రూల్స్ అండి. ఓకే, మెయింటైన్ చేయాల్సిన రూల్స్. సో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నాం. ఫస్ట్ నుంచి బేసిక్ దగ్గర నుంచి అన్నీ మీరు చెక్ చేసి చూడండి ఎట్లా వర్క్ అవుతాయి అనేది. అండ్ ఇంకా ఇక్కడ మీకు ఎక్సర్సైజ్ కూడా ఇంకొకటి కూడా ఇచ్చున్నాను. వీటిల్లో కూడా డేటాని ఇవి క్రియేట్ చేయడం ఎట్లా, వాటిలో డేటా ఎట్లా ఇన్సర్ట్ చేసి చూడాలి, ఇవన్నీ కూడా మీకు చెప్పున్నాయి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ ఒక 5 టేబుల్స్ తీసుకున్నాం. కస్టమర్సు, కేటగిరీసు, ప్రొడక్ట్ కేటగిరీ కాస్మెటిక్స్ ఇట్లాంటి కేటగిరీ కింద నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ కస్టమర్స్, ఇవన్నీ మాస్టర్ టేబుల్స్. ఈ 3 ఇవి డీటెయిల్ టేబుల్స్. ప్రొడక్ట్ ఏమండి ఇక్కడ ఇచ్చారంటే ఎస్, కేటగిరీ కింద ప్రొడక్ట్స్ వస్తాయి. దీనికి ఇది చైల్డ్ టేబుల్, బట్ అందుకనే కేటగిరీ దానికి చైల్డ్ టేబుల్ ఇది. కానీ ఆర్డర్స్కి వచ్చేసరికి ఆర్డర్స్కి ప్రొడక్ట్ అనేది మాస్టర్ టేబుల్. అంటే ప్రొడక్ట్లో ప్రైమరీకి ఉండిద్ది, ఫారిన్కి 2 ఉంటాయి. ఇట్లా అట్లనే కింద డిపార్ట్మెంట్స్, ఎంప్లాయీస్, ఫ్యామిలీ, లోను, ఈ 4 టేబుల్స్కి రిలేషన్ ఎలా పెట్టాలి అనేది మీరు ఓన్గా ఇక్కడే ఇచ్చున్నాను. దేనికి ఫారిన్కి పెట్టాలి, దేనికి ప్రైమరీకి పెట్టాలి, పీకే, ఎఫ్కే ఇట్లా ఇచ్చున్నాను. ఇవన్నీ కూడా డీటెయిల్గా మెల్లగా స్టార్టింగ్ నుంచి 1 by 1 ప్రాక్టీస్ చేసుకుంటూ రండి. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం వేరే టాపిక్ తోటి మూవ్ అవుతాం. రైట్.